Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We praise God for this opportunity of studying His Word together. మనమందరం కలిసి దేవుని వాక్యముని ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. I thank God especially for this Word. ఆయన యొక్క వాక్కుల కొరకు మనం దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. And I thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న మీ సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. This evening, before we begin our study, shall we seek His blessing? ఈ యొక్క సాయంకాల సమయమున మన యొక్క ధ్యాన ప్రారంభంగా ప్రభు యొక్క ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We thank you for this opportunity of studying your word together. మేమందరము కలిసినైనా మీ వాక్యముని ధ్యానించిన ధన్యతను దయచేసినందుకు మీకు స్తోత్రములు. We thank you, Lord, for each and every one who's watching this program. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా మీకు స్తోత్రములు నాయనా. We thank you for the promise of your Holy Spirit. మీ యొక్క పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము కొరకు మీకు స్తోత్రములు. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనోనేత్రాల్ని మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాను. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. This evening, the message is based on a book written by one Maurice Venden. ఈ సాయంకాల సమయమున ఒక సహోదరులు మారిస్ వెండన్ అనే ఆయన వ్రాసినటువంటి గ్రంథంలో నుంచి పుస్తకంలో నుంచి మనం చదువునై ఉన్నామండి. And it is also based on a sermon by Dr. Eric Walsh. ఇది డాక్టర్ ఎరిక్ వాల్ష్ అనేవారు వ్రాసినటువంటి వర్తమానం. And this message is about how to know God's will for your life. ఈ యొక్క వర్తమానం ఏంటంటే మీ జీవితమును గురించినటువంటి దేవుని యొక్క చిత్తమును గ్రహించుకొనుట ఎలాగూ. To know God's will for our life is important because many of us, we get to a point in life and we have to ask God, which way am I supposed to go? మనం చాలామంది దేవుని యొక్క చిత్తమును గ్రహించుకొని నేను ఏ మార్గములో వెళ్ళాలి అని దేవుని అడగటము చాలా ఆవశ్యకంగా ఉంటున్నది. Which direction am I supposed to proceed? నేను ఏ దిశలోనికి వెళ్ళాలి? One very good example for us is a pastor named Muller, who was a British pastor. ఒక బ్రిటిష్ పాస్టర్ గారు మ్యూలర్ అనే ఆయన He was actually for the first 20 years of his life, he was a bad character. తన జీవితంలో మొదటి 20 సంవత్సరములు అతడు ఒక చెడ్డ స్వభావముతోటి ఉంటూ ఉన్నాడండి. He didn't follow God at all. అతడు దేవుని వెంబడించిన అతను కాదు. When he accepted Christ, he became a powerful tool in the hands of God. అతడు క్రీస్తుని అంగీకరించినప్పుడు దేవుని చేతిలో అతడు శక్తివంతమైనటువంటి ఒక ఆయుధముగా మారాడండి. And he came up with 7 of the 8 steps we are going to observe this evening in knowing God's will. దేవుని చిత్తమును ఎరుగుట అనే వాటిలో మరి ఆయన తెలుసుకునే 8 మెట్లలో 7 మెట్లను ఈరోజు మనం గమనించునై ఉన్నాం. And Maurice Venden actually adds one of the 7 steps. ఈ మోరిస్ అనే ఆయన ఆ 7 మెట్లలో ఒక మెట్టుని తను ఇక్కడ గమనిస్తున్నాడు. So this George Muller was against God the first 20 years of his life. జార్జ్ మ్యూలర్ తన జీవితంలో మొదటి 20 సంవత్సరములు దేవుని ఎదిరించి జీవించిన అతను. But when he found the Lord, he changed his life. కానీ ప్రభువును తాను ఎరిగిన పిమ్మట తన జీవితమును తను మార్చుకున్నాడండి. And he started orphanages once he was converted. తాను మారు మనసు పొందిన పిమ్మట మరి అనాథ ఆశ్రయాల్ని ప్రారంభించాడు. The powerful thing about his history is that he never advertised his need for his orphanages. ఈ యొక్క విషయంలో శక్తివంతమైనటువంటి ఒక చరిత్రపూర్వకమైన కార్యం ఏంటంటే తన యొక్క అనాథ ఆశ్రయముల గురించి ఏ రోజు కూడా ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదండి. All he would do is go into his prayer room and pray, and everything his orphanages needed were supplied. ఆయన చేసిందంటే ఏంటంటే తన యొక్క అనాథ ఆశ్రమానికి ఏమి కావాలో వాటన్నిటిని కూడా తన ప్రార్థన గదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవాడు. So he didn't go up in front of churches
and say, I got this orphanage, we are in need, we need money. No such thing. ఆయన ఏనాడు కూడా మరి ఆలయాల దగ్గరకో మరి మనుషుల దగ్గరకు వెళ్ళి నేను ఇలాగా అనాథాశ్రమం జరిపిస్తున్నాను, మాకు డబ్బు కావాలి, ఇన్ని అవసరతలున్నవి అని ఏనాడు కూడా అలా చేయలేదండి. Never did he do that. ఆయన ఏనాడు కూడా ఆ విధంగా చేయలేదు. All this man did was to pray to God. అతడు చేసింది అంతా కూడా దేవుని దగ్గర ప్రార్థించేవాడు. His prayer life was so profound and powerful that all he did was pray, and whatever his orphanages needed, he got it. తన యొక్క అనాథాశ్రయమునకు ఏవేవి కావాలో వాటన్నిటిని కూడా మరి శక్తివంతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రార్థన ద్వారా సంపాదించుకున్నాడండి. And there are stories how cash would come and other things. ఇంకా మరి తనకు డబ్బు ఎలాగొచ్చింది, ఇతర విషయాలు ఎలాగ తన దగ్గరికి వచ్చినాయి అనే విషయం కూడా ఉంది. There is an interesting story of when they were crossing the English Channel and he needed to get to a port in England. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే వారు ఇంగ్లీష్ ఛానల్ ద్వారా మరి అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ మరి ఇంగ్లాండ్లో ఒక పోర్ట్ దగ్గరికి రావాల్సి వచ్చింది. And it was about to rain, it was really foggy, they couldn't see much. అక్కడ వర్షంగా ఉన్నది, బాగా మంచుగా ఉన్నది, వారు సరిగా మరి ఎదుటి వారిని చూడలేకపోతున్నారు. So he goes to the captain of the boat and he says, look, I need you to cross this channel faster. ఇప్పుడు ఆయన ఆ నావికుని దగ్గరికి వెళ్ళి చాలా త్వరగా మనము ఈ దారిని దాటి వెళ్ళాలి అంటున్నాడు. I need you to go faster, take the boat faster, he said. ఈ ఓడను చాలా త్వరగా నువ్వు తీసుకెళ్ళు, నేను త్వరగా వెళ్ళాలి అంటున్నాడు. The captain said, look, I can't go any faster, ఆ నావికుడు ఏం చెప్పాడంటే నేను వేగంగా వెళ్ళలేను, we can't see. అది ఎదురుగా ఎవరున్నారో చూడలేకపోతున్నాము. So he says to the captain, let's go under the ship and pray about it. కావున ఆ నావికునితో ఈయన చెప్తున్నాడు, మనము ఈ ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి ప్రార్థన చేద్దామంటున్నాడు. The captain really didn't believe so. ఆ యొక్క నావికుడైతే దాన్ని నమ్మలేదండి. They went under the ship. వారు ఓడ అడుగు భాగంలోకి వెళ్ళారు. Mueller understood that the captain really didn't believe. ఆ మ్యూలర్కి తెలుసున్నదే ఈ యొక్క ఆ నావికుడు నమ్మలేదని. He sent the captain back on the top of the deck. Mueller stays down below and he prays. ఇప్పుడు ఆ మ్యూలర్ మటుకు కింద ఉండి ప్రార్థన చేస్తూ ఆ నావికుని ఓడ పై భాగానికి పంపించేసాడండి. By the time he gets back upstairs, ఆయన పైకి వచ్చే సమయానికి the fog is gone. ఆ మంచు వెళ్ళిపోయింది. And the captain himself is actually convinced that this man serves the true and living God. ఇప్పుడు ఆ యొక్క కెప్టెన్కి తెలుసుంది ఏంటంటే ఈయన నిజంగానే జీవముగల దేవునికి దాసుడుగా ఉంటున్నాడు అని. It is the kind of prayer life that Mueller had. ఇది మ్యూలర్ జీవితంలో ఉన్నటువంటి ఒక విధమైన ప్రార్థనా జీవితం అండి. We find some interesting statistics on Mueller. ఈ మ్యూలర్ జీవితంలో మనం కొన్ని విషయాల్ని గమనించగలుగుతున్నాం. In the course of his life, Mueller received from the sincere and generous no less than 1.5 million pounds. మ్యూలర్ తన యొక్క మరి జీవిత కాలంలో మరి 15 లక్షల పౌండ్ల ఆ డబ్బుని తను సంపాదించాడండి. This was long time ago. ఇది చాలా కాలమునకు ముందు. Those pounds are worth a lot of money. ఆ యొక్క పౌండ్స్ డబ్బు అంటే అది చాలా డబ్బు అనమాట. And it is probably today maybe 30 or 40 million pounds. అది ఈ రోజు మనం లెక్కేసుకుంటే మరి 3 కోట్లు 4 కోట్ల పౌండ్లుగా ఉంటూ ఉంటాయి. I don't know how much now. A pound is probably some 80 to 100 rupees each pound. ఈ రోజు ఒక పౌండ్ అంటే మరి 80 నుంచి 80 రూపాయల దాకా ఉండవచ్చు. And this man of God educated and sent into the world no fewer than 123,000 pupils. ఇతనైతే మరి 1,23,000 మందిని చదివించాడండి. And he circulated 275,000 Bibles in different languages with nearly as many small portions of scripture. ఆయన మరి పరిశుద్ధ గ్రంథాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములను కానీ
దగ్గర దగ్గర 2,75,000 ప్రతులను ఆయన ప్రచురించాడండి. And he helped missions to the extent of 255,000 pounds. ఆయన ఇంకా ఇటుగా సేవ చేసేవారికి 2,55,000 పౌండ్స్ సహాయం చేశాడు. And he supported 189 missionaries. ఆయన 189 మిషనరీలకి సహాయపడ్డాడు. And he employed 112 assistants. ఆయనకు 112 మంది సహాయకులు జతపని వారు ఉండేవారు. He never asked anyone for anything. ఆయన ఏనాడు కూడా దేని కొరకు కూడా ఎవరిని కూడా అడగలేదండి. And he did all of that. ఆయన మొత్తం పనిని నెరవేరుస్తూనే వస్తుండేవాడు. Powerful man. చాలా శక్తివంతమైన వ్యక్తి. So he comes up with these points. కావున ఈ విషయాలు ఈయన దగ్గర మనం గమనించగలుగుతున్నాం. Using this Mueller and the scripture, we find some 8 points to help us know God's will in our life. ఈ యొక్క మ్యూలర్ జీవితంలో మనం గమనించేటువంటి ఈ యొక్క 8 పాయింట్లు కూడా మన జీవితంలో దేవుని చిత్తము ఎలాగుంటుందో అని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. Now we are going to observe some 8 steps. ఇక్కడ ఒక 8 మెట్లు మనం గమనించుతామండి. And remember that all the steps are to be considered before making a decision. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు నిర్ణయమును తీసుకోవడానికి ముందు ఈ మెట్లు అన్నిటిని కూడా జాగ్రత్తగా గమనించాలండి. So you don't do one step, think you get an answer. మీరు ఒక మెట్టు చేసిన వెంటనే మీకు జవాబు వచ్చేస్తుంది అన్నట్లు అనుకోకూడదు. And then run into making a decision. వెంటనే వెళ్ళి ఒక నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్లు. That this won't work. కానీ అలాగ పనిచేయదండి. You have to consider all 8 steps. మీరు 8 మెట్లను మీరు పాటిస్తేనే జరుగుతుంది. You have to go through the whole process. మీరు ఈ యొక్క క్రమం అంతటినీ పాటించాలి. And then it will lead you and help you in making a decision. పిమ్మట మీ జీవితంలో మీరు నిర్ణయం తీసుకోవడానికి ఇది మిమ్మల్ని నడిపిస్తుందండి. The first and most important step is have no will of your own on the matter. ఇందులో మొదటి మెట్టు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ విషయముల గురించి మీ చిత్తము ఏంటి అనేది మీరు గ్రహించుకోవాలి. In other words, ఇంకా the first చెప్పాలంటే thing you need to do, you must submit your will to God. మొదటి విషయం మీరు చేయవలసింది మీ ఇష్టాన్ని మీరు దేవునికి సమర్పించుకోవాలండి. You will surrender your will to God's will. మీ యొక్క చిత్తమును దేవుని చిత్తమునకు సమర్పించేయాలి. The problem for a lot of us is we have already made up our minds about what we want when we go to God. మనలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే మనలో చాలా మంది కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఏది కావాలో అదే చెబుతూ ఉంటాం. The problem with that is that it can backfire terribly. ఇందులో ఉన్న సమస్య ఏంటంటే దాని నిమిత్తము కొంత మరి ప్రభావితము మన జీవితంలో కలుగుతుందండి. For example, let us say you think you find a young man or a young lady and you think this is the right person, right young man or right young lady for a life companion. మీరు ఒకవేళ మరి ఒక యవన కుమార్తెను కానీ యవన కుమారుని కానీ చూసి మరి వీళ్ళే మా జీవిత భాగస్థులు అని మీరు అనుకున్నారనుకోండి. If you don't surrender your will to God's will, మీరు మీ చిత్తాన్ని దేవుని చిత్తమునకు సమర్పించుకోకుండా ఉన్నారంటే all of a sudden all your thoughts, because what you want is that person, all of the thoughts will point in the direction of that individual. ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి మీ ఊహ మీ తలంపులు అన్నీ కూడా అనుకోని రీతిగా ఆ ఒక వ్యక్తి తట్టే వెళుతూ ఉంటాయండి. So every sign that you ask for, everything will happen. కావున మీరు అడిగే విషయాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉంటుంటాయి. It will look like God is pointing you in that direction. ఇది ఎలా ఉంటుందంటే దేవుడే మిమ్మల్ని ఆ దిశలోకి నడిపిస్తున్నాడు అన్నట్లు ఉంటుందండి. When in fact your desire for the person is what is driving everything to point to that person. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వ్యక్తి కొరకు మీరు అన్ని విషయాలను కూడా చేస్తూ ఉంటారు. Same thing happens when you choose a career. అదే విధంగానే మీ భవిష్యత్తు గురించి మీరు నిర్ణయించుకున్నప్పుడు Or when you are going to choose where you are going go to school.
ఒకవేళ మీరు మరి స్కూల్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలని మీరు నిర్ణయించుకోవటము, In every aspect of life, మీ జీవితంలో ప్రతి చోటు you have to say, Lord, not my will, but your will be done. మీరేం చెప్పాలంటే, ప్రభువా నా చిత్తము కాదు నాయనా, మీ చిత్తమే నెరవేరునుగాక అని చెప్పాలండి. That is how we have to start the process. ఆ విధంగానే మనము ఈ యొక్క మన పనులు ప్రారంభిస్తూ ఉండాలి. Matthew 26, verse 39. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. He says there, he went a little further and fell on his face and prayed, saying, O my Father, if it is possible, let this cup pass from me. Nevertheless, not as I will, but as you will. ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తున్నాడు. On another occasion, while ministering to the woman at the well, Jesus went without food. ఇంకొక విషయము, మరి ఒక స్త్రీ ఒక బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య అక్కడ మరి ఆహారము లేకుండా కూర్చుంటున్నాడు. When the disciples asked him about it, శిష్యులు ఆయన చూసి భోజనం కోసం అడుగుతున్నప్పుడు, we read in John chapter 4, verse 34, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం, Jesus said to them, My food is to do the will of him who sent me and to finish his work. యేసయ్య వారిని చూసి చెప్తున్నాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. To do the will of the Father. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట. So the first step is to say, I know what I want, but Lord, take what I want away. I surrender my will to your will. That is step number 1. కావున ఇక్కడ మొదటి మెట్టు ఏంటంటే, ప్రభువా నాకు ఏమి కావాలి అనేది నాకు తెలుసు, కానీ నాకు ఏది కావాలి అనేది మీ సమర్పణలోకి నేను సమర్పిస్తున్నాను, కావున మీ చిత్తమును నా జీవితంలో నెరవేర్చండి అని సమర్పించుకోవటమే. Step number 2. రెండవ మెట్టు, Don't simply go by feeling. మీరు ఊహించే ఊహలను బట్టి మీరు ప్రయాణిస్తూ ఉండకూడదండి. A lot of us say, it feels right to me. కొంతమంది ఏమంటారు, ఇది నాకు బాగా అనిపిస్తుంది It అంటారు, feels good to me. అది నాకు బాగా ఉంది అంటారు. And remember, sin feels good. చూడండి, ఒక విషయం గుర్తుంచుకోవాలి, పాపం అనేది మనకి బాగా అనిపిస్తూ ఉంటుంది. If you go by what feels good, ఏది బాగా అనిపిస్తుంది అన్న దాని ప్రకారం కానీ మీరు వెళ్ళారంటే you will walk into hell. మీరు మరి నరకంలోనికి త్రోసివేయబడతారు. Don't go by feeling. కావున మీకు మంచిగా అనిపించే విధంలో వెళ్ళబాకండి. You go by principle. మీరు నియమాల్ని పాటిస్తూ ఉండండి. Don't go simply by feeling. ఒట్టిగా మీకు ఏది మంచిది అనిపిస్తే దాని ప్రకారం మీరు వెళ్ళకూడదు. 2 Timothy chapter 1 verse 7 we read, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, For God has not given us a spirit of fear, but of power and of love and of a sound mind. దేవుడు మనకు భయముతో కూడినటువంటి ఆత్మను అనుగ్రహించలేదు, కానీ మనకు దేవుడు ధైర్యము కలిగినటువంటి ఆత్మను ఇస్తున్నాడండి. So one of the things that the Christian does not function out of is the feeling of fear. ఇంకా క్రైస్తవ జీవితంలో ఇంకొక విషయం ఏంటంటే, జనులందరూ కూడా భయం కలిగినటువంటి ఆత్మను కలిగి ఉంటూ ఉంటారు. Fear is a very poor motivator. భయము అనేది మనల్ని ఎక్కువగా బాధించేదండి అది. So you have people come and talk about the health message. కొంతమంది వచ్చి మన దగ్గర మనకి ఆరోగ్యకరమైనటువంటి విషయాలను చెప్తుంటారు. They try and scare you into living right. మనము మంచిగా జీవించాలి అన్న దాని గురించి చెప్తుంటారు. That doesn't work. అవి పనిచేయవు. They say if you eat this you will get cancer. వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇది తింటే మీకు క్యాన్సర్ వస్తుంది. Fear doesn't motivate you long term. భయము అనేది మిమ్మల్ని ఎక్కువ కాలము నడిపించలేదండి. You have to have a good reason to want to do right, or otherwise it just doesn't work. మీరు సరైన పని చేయటానికి మీకు మంచి ఒక ప్రోత్సాహము ఉత్సాహన అనేది ఉండాలి, లేకపోతే అది మీలో సరిగా పనిచేయదండి. You talk to cigarette smokers. సిగరెట్ తాగే వాళ్ళతో మీరు మాట్లాడి చూడండి. You could show them the pictures of black lungs and all kinds of stuff in it. ఊపిరితిత్తులు అన్నీ కూడా నల్లగా అయిపోయి అందులో బాగా మురికి పేరుకుపోవటం మీరు వారికి చూపించి చూడండి. It helps. అది కొద్దిగా సహాయపడుతుంది. They want to quit.
వారు వదలాలి అనుకుంటారు. but it is not long term going to motivate them. కానీ వారిని అది ఎక్కువ కాలము అలా నడిపించదండి. You know what motivates people better? జనులను ఏది ఎక్కువగా ఉత్సాహపరుస్తుందో తెలుసా? You say, do you have any grandchildren? మీకు మనవ సంతానం ఎవరైనా ఉన్నారా? Do you have children? మీకు పిల్లలున్నారా? Do you want to be alive to see your grandchild get married? మీ యొక్క మనవళ్ళు మనవరాలు వివాహం చేసుకోవడానికి మీరు చూడాలని అనుకుంటున్నారా? That is a positive motivator. అదండి ఉత్సాహపరమైనటువంటి ఒక విషయం. The fact that they definitely want to be alive to see that happen. ఈ విషయం ఏం చేస్తుందంటే వారిని ఎక్కువ కాలం బ్రతకాలి అన్న ఆశను వారిలో కలిగిస్తుంది. So, you don't want to function out of fear and out of feeling. కావున మీరు భయములో నడిపించబడకూడదు, లేదు మీకు మంచి అనిపించిన మార్గంలో So, you నడిపించబడకూడదు. want to function out of principle. మీరు కొన్ని నియమాల ప్రకారము జీవితంలో ముందు కొనసాగుతూ Prophet ఉండాలి. Isaiah says in chapter 1 verse 18, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తున్నాము. come now and let us reason together, says the Lord. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. God expects you to have a dialogue with him, దేవుడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడండి. to reason with him. ఆయనతో మరి వివాదము చేసుకుందాం అంటున్నాడు. So, you don't go simply by feeling. కావున మీకు మీ తలంపుల ప్రకారం మీరు ముందుకు వెళ్ళకూడదండి. So, the third step, మూడవ మెట్టు, study God's word. దేవుని వాక్యమును చదవండి. You want to know God's will for your life? మీ జీవితము కొరకైన దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకోవాలా? Study God's word. దేవుని వాక్యమును చదవాలి. We should be in daily communion with God through the study of his word, దేవుని వాక్యమును చదవటం ద్వారా మనం దేవునితో రోజు సహవాసము కలిగి ఉండాలండి. and through prayer. ప్రార్థన ద్వారా. When we are regularly talking to God through prayer and listening to his word, he gets to speak to us all the time, and out of that relationship of studying God's word, we get what God wants us to do. మనము దేవునితో రోజు మాట్లాడుతూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, మరి ఆయన వాక్యమును చదువుతూ ఉండగా మన జీవితంలో మనకి ఏది కావాలో దాన్ని దేవుడు మనకు తెలియపరుస్తూనే ఉంటాడండి. Psalm 119 verse 105, కీర్తనలు 119 105వ వచనంలో చూసినట్లయితే the word says, thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. The word provides a source of communication, and that is a source of guidance. దేవుని వాక్యమే మరి ఇక్కడ మంచి సంభాషణ పరమైనటువంటి ఒక నడిపింపును మన జీవితంలో కలిగిస్తుందండి. So, what you are really establishing by studying God's word isn't necessarily that particular answer. మీరు దేవుని వాక్యమును చదువుతూ ఉండగా మరి మీకు కావలసిన జవాబు అందులోనే రావాలి అన్నది కాదండి. But it is the communication with God that will allow him to influence your mind as to what he wants you to do. మీరు దేవుని వాక్యం చదివేటప్పుడు మీరు దేవునితో సంభాషిస్తూ ఉన్నారు, మీకు ఏది కావాలో దానిని దేవుడు అక్కడ నెరవేర్చుతాడండి. And the fourth step is, 4వ మెట్టు ఏంటంటే you consider providential circumstances. మీకు అనుకూలమైనటువంటి ఒక సందర్భాలని మీరు గమనించాలి. How has God led you in the past? పూర్వకాలంలో దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడు. Consider how God has been with you before. ఇంతకు మునుపు దేవుడు మీతోటి ఏ విధంగా ఉన్నాడు అనేది గమనించాలి. In Deuteronomy chapter 8 verse 2, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, and you shall remember that the Lord your God led you all the way these 40 years in the wilderness to humble you and test you to know what was in your heart, whether you would keep his commandments or not. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకుంటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. We should remember all the ways that God led us.
దేవుడు మనల్ని నడిపించిన ఆ మార్గం అంతటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. And God will then help us to know His will for us. ఆ పిమ్మట దేవుడు తన చిత్తము ఏంటో మనం గ్రహించుకున్నట్టుకు మనకు సహాయం చేస్తాడండి. Remember when David goes to fight Goliath? ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి దావీదు గొల్యాతును ఎదిరించి పోరాటానికి వెళ్ళటానికి మునుపు And the King Saul says, you can't do it. సౌల్ ఏమంటున్నాడు? నువ్వు దీన్ని చేయలేవు అన్నాడు. And what David says? దావీదు ఏమన్నాడండి? He says, listen, I was watching my father's sheep, and a bear came, and I slew the bear, and a lion came, and I slew the lion. ఇతడు ఏమంటున్నాడు? చూడు, నేను నా తండ్రి ఇంటి గొర్రెలను మేపుతుండగా మరి ఎలుకబంటి వచ్చింది, దాన్ని చంపాను, సింహం వచ్చింది, దాన్ని చంపాను అంటున్నాడు. And this uncircumcised Philistine shall be as one of them. ఈ సున్నతి లేని ఫిలిస్తీయులు కూడా మరి వాటిలో ఒకటి వలే అంటున్నాడు. So remember, how has God led you before when your family was in trial and in difficulty, or when you were struggling in some circumstance? మీరు మీ కుటుంబాన్ని మరి దేవుడు ఇంతకు మునుపు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా నడిపించాడు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. How did God lead you before? దేవుడు ఇంతకు మునుపు మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడు? Consider how God has led you before, because those are things that you must consider. ఎందుకొరకంటే మరి ఇంతకు మునుపు దేవుడు మిమ్మల్ని నడిపించిన విధానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే కొరకు మీరు ఇలాగ చేయాలండి. In this context, Elijah is a bad example. ఈ యొక్క విషయములో మరి ఎలియా ఒక ఉదాహరణగా ఉంటున్నాడు. Because he runs from Jezebel right after he slays all the prophets of Baal. ఈ బయలు దేవతను పూజించే వారిని ఇతడు చంపిన తర్వాత ఇప్పుడు మరి పారిపోతూ ఉన్నాడు. He should have had less fear of the queen than he did of all those prophets. ఆ ప్రవక్తలకు చేసిన దానికంటే ఆ రాణిని గురించి మరి ఇతడు భయపడి ఉండకూడదు కదా. And yet he had his providential circumstances remembering backwards. కానీ తన యొక్క వాతావరణం అన్నిటితో చూసినప్పుడు తను మరి వెనక్కి తగ్గవలసినటువంటి స్థితిగా ఉంటూ ఉన్నది. It is always good to keep a prayer journal of things we ask for, and when God answers our prayer, to mark carefully. ఎప్పుడు కూడా మనం దేని కొరకు ప్రార్థిస్తున్నాము అనేది మనం రాసి ఉంచుకోవాలి. దేవుడు వాటికి జవాబు చెప్పినప్పుడు వాటిని ఇంకా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. When you face trials, when you come across difficult situation, మీరు సమస్యలను ఎదుర్కొని మీరు ఇబ్బందులు గుండా ప్రయాణిస్తున్నప్పుడు you will be amazed at how God that journal builds your faith. ఆ యొక్క సమస్య మీ విశ్వాసమును ఎలాగ బలపరుస్తుందో మీరు గుర్తుంచుకోవాలి. And step number 5 ఐదవ మెట్టు is to consult with godly friends. దైవికమైనటువంటి స్నేహితులతో మీరు సంభాషించాలండి. We read in Proverbs chapter 11 verse 14, సామెతలు 11వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్టయితే, where there is no counsel, the people fall, but in the multitude of counselors there is safety. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులునుట రక్షణకరము. You have to consult not just with friends, మీరు ఒట్టిగా స్నేహితులతో సంభాషించడం కాదండి, you have to consult with godly friends. మీరు దైవీకమైన స్నేహితులతోటి మీరు ప్రార్థించాలి. They have a real prayer life. వారిలోనే మంచి ప్రార్థన జీవితం ఉంటుంది. You have to consult not just with them, the worldly people. You have to consult with those who maintain communion with God. ఒట్టిగా లోకానుసారముగా ఉండే ఆ యొక్క జనులతోటి మీరు సహవాసము కలిగి సంభాషించడం కాదు, దైవీకముగా ఉండి ప్రార్థించే జనులతోటి మీరు సంభాషించి వారితో ఐక్యత కలిగి ఉండాలండి. This can include your pastor at your church. అది మరి మీ యొక్క సంఘ నాయకులుగా, సంఘ కాపరిగా ఉండవచ్చు. This can include your godly parents. మీ యొక్క దైవికమైన తల్లిదండ్రులుగా ఉండవచ్చు. This can include other people, faithful people. మీరు మరి ఇతర విశ్వాసముతో కూడిన వారిని కూడా ఇందులో చేర్చవచ్చు. So you consult with godly friends. కావున దైవికమైనటువంటి స్నేహితులతో మీరు That is సంభాషించాలి. one of the things that you do. మీరు చేయవలసి ఒక విషయం అండి ఇది. Step number 6, ఆరవ మెట్టు, ask God in prayer to reveal His will. ప్రార్థనలో దేవుడు తన చిత్తమును బయలుపరచాలని మీరు అడగాలండి.
A lot of times, what we are praying for isn't God's will. చాలాసార్లు మనం దేని కొరకు ప్రార్థిస్తున్నామో అది దేవుని చిత్తముగా ఉండదు. We are praying for God to do our will. మన చిత్తమును నెరవేర్చమని దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. So it's not the first thing that you do, because there's actually some other things you should do before start even praying. కొన్ని విషయాలు మీరు ప్రార్థించడానికి మునుపుగానే మీరు చేయాలండి. James chapter 1 verse 5 says, "If any man lacked wisdom, let him ask of God, that giveth to all men liberally, and it shall be given him." యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం చెబుతుంది, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. We can say, "Lord, tell me what is it that you would have me to do." మీరు ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా నేను ఏం చేయాలో నాకు తెలియపరచును నాయనా అని అడగాలి. Don't say, "Lord, I want to go there, I want to do this," and so on. ప్రభువా నేను ఇది చేయాలనుకుంటున్నాను, అది చేయాలనుకుంటున్నాను అని అలాగే చెప్పకూడదండి. Because then you are really not praying for God to reveal His will. అలా చేశారంటే దేవుడు తన చిత్తమును మీకు బయలుపరిచినట్లు మీరు ప్రార్థించడం లేదు. You are just asking God to do your will, and that is not going to work out well. మీ చిత్తమును దేవుడు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నారు కాబట్టి కొన్నిసార్లు అది నెరవేర్చబడకపోవచ్చు. And step number 7 is to make a decision. 7వ మెట్టు ఏంటంటే మీరు నిర్ణయమును తీసుకొనుట. You know, Gideon, he put out the fleece and the ground was wet, and he said, "That's not enough of a sign." చూడండి, మరి గిద్యోను గురించి చూసినట్లయితే ఇక్కడ మరి ఆ భూమి అంతా కూడా తడుబడుతున్నది, కానీ అది సరిపడింది కాదు అంటున్నాడు. And he put the fleece back out and said, "Lord, do the opposite. Make the fleece wet and the ground dry." ఇప్పుడు మరి అతను ఏం చెప్తాడంటే ఈ యొక్క ఈగలు అన్నీ కూడా వెళ్ళిపోవాలి, ఇక్కడ నేల మరి ఎండినదిగా కనిపించాలి అంటున్నాడు. Friends, be careful with signs and asking for signs. ప్రియులారా, ఆనవాళ్ళ గురించి మనం అడగటం కానీ అవి నెరవేర్చబడ్డ గురించి జాగ్రత్త కలిగి ఉండాలండి. Because if the devil knows what you are asking about, he will give you a sign sometimes. మీరు దేని గురించి అడుగుతున్నారో అది సాతానుకి బాగా తెలుసు. కొన్నిసార్లు సాతాను కూడా వాటిని నెరవేరుస్తుంటాడు. He will answer your signs for you. మీ యొక్క ఆనవాళ్ళ గురించి వాడు కూడా జవాబిస్తూ ఉంటాడు. So you got to be careful, because if you are not asking God, sometimes the devil will really try and mess you up. మీరు కానీ దేవుని దగ్గర సరైనది అడగకపోతే సాతానుడు మిమ్మల్ని దిశమారుస్తూ ఉంటాడండి. And it says, weigh the evidence and commit to a decision based on the first 6 steps. ఇక్కడ మొదటి 6 మెట్టులను బట్టి మీరు ఒక మంచి ఆనవాళ్ళను గుర్తుంచుకోవాలి. Now the last step is also very important. చివరి మెట్టు కూడా చాలా ముఖ్యమైనది. To tell God your decision before you tell anybody else. మీ యొక్క నిర్ణయమును గురించి ఇతరులతో చెప్పడానికి ముందు మీరు దేవునితో ఆ నిర్ణయాన్ని చెప్పాలండి. Because in your prayer life, if you don't just ask God, maybe a few days later, after you have been praying about it, you have been studying your word, you have done all the other steps, you say, "Lord, I have decided I am going to do this." మీరు కానీ మరి దేవునికి పూర్తిగా సమర్పించుకోకపోయినట్లయితే మీరు ఏమంటారు, ప్రభువా ఇవన్నీ నేను చదివాను, మరి వీటన్నిటి ప్రకారం నేను చేయబోతున్నాను అన్నట్లు మీరు అనుకుంటూ ఉంటారు. So you begin to act as if that is the right decision. కావున మీరు అదే మంచి నిర్ణయము అన్నట్లు మీరు క్రియ చేయడం ప్రారంభిస్తారు. Sometimes not being able to make up your mind is telling you what you should do, and that is to walk away from the situation altogether. కొన్నిసార్లు మరి పూర్తిగా ఆ యొక్క పరిస్థితులను వదిలిపెట్టి దూరంగా వెళ్ళవలసిన స్థితి కూడా ఏర్పడుతుంటుందండి. Men sometimes really do have a hard time committing. మనుషులు కొన్నిసార్లు మరి చాలా ఇరుకైన సందర్భాల్లో సమర్పణలు చేసుకుంటూ But ఉంటారు. at some point in your life, you have to commit and make a decision. That is very important. కానీ మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది చాలా ప్రాముఖ్యమైనది. And step number 8 is proceed with your decision. 8వ మెట్టు ఏంటంటే మీ నిర్ణయంతో పాటు మీరు ముందుకు కొనసాగాలి. And one important thing, ask God to stop you if you have not chosen the right thing.
ఇంకా ఒక విషయం ఏంటంటే, మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుపోతే మిమ్మల్ని దేవుడు ఆపాలని మీరు ప్రార్థన చేయాలండి. If you haven't made the right decision, ask God to stop you. మీరు మంచి నిర్ణయం తీసుకోకపోతే దేవుడు మీకు అందులో ఆటంకము కలిగించాలని మీరు ప్రార్థన చేయాలి. Lord, if I am not supposed to do this, shut the door. ప్రభువా, నేను కానీ ఈ పని చేయకూడదనంటే నాకు ద్వారం మూసేయండి. And Lord, I will be obedient when you shut the door. ప్రభువా, మీరు ద్వారాన్ని మరి మూసివేస్తే నేను మీకు విధేయునవుతానని చెప్పాలి. One servant of God, Ellen G. White, she writes like this. ఎల్ఎన్జి వైట్ అనే ఒక దైవజనురాలు ఇలా వ్రాస్తున్నారండి. The reason many in this age of the world make no greater advancement in the divine life is because they interpret the will of God to be just what they want to do. ఈమె ఏం చెప్తున్నారంటే, మరి ఈ యొక్క తరములో చాలామంది దేవుని చిత్తము ఏంటి అనే దాన్ని స్పష్టంగా తెలియపరచకుండా వాళ్ళు ఏమి వివరణ చెప్పాలో వాటినే చెప్తూ ఉన్నారు అంటున్నారు. While following their own desires, they flatter themselves that they are conforming to God's will. ఇలాగా వారి సొంత ఇష్టాన్ని వాళ్ళు తెలియపరుస్తుండగా కొన్నిసార్లు వారు దేవుని చిత్తాన్నే బయలుపరుస్తున్నారు అన్నట్లు వారిని వారే దిగజారినిచ్చుకుంటున్నారండి. We saw these 7 or 8 steps. ఈ యొక్క 7-8 మెట్లని మనం గమనించాం. Knowing God's will. దేవుని చిత్తమును తెలుసుకొనుట. Now, this is man of God, Derek Prince, in his book Faith to Live By, he explains how to know God's will for your life. ఒక దైవజనుడు డెరెక్ ప్రిన్స్ అనే ఆయన ఫెయిత్ టు లివ్ బై అనే పుస్తకములో దేవుని చిత్తమును మీ జీవితమును గురించి దేవుని చిత్తము తెలుసుకుంటే ఎలాగా అని వ్రాస్తున్నాడు. And he quotes Romans chapter 12 verses 1 and 2. ఆయన రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలని ఇక్కడ చూపిస్తున్నాడు. And I read to you these verses. ఈ వచనాలు మీ కొరకు నేను I చదవబోతున్నాను. beseech you therefore, brethren, by the mercies of God, that you present your bodies a living sacrifice, wholly acceptable to God, which is your reasonable service. And do not be conformed to this world, but be transformed by the renewing of your mind, and that you may prove what is that good and acceptable and perfect will of God. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. First, he explains the context. మొదట ఇక్కడ ఈ యొక్క సందర్భం ఏంటో దాన్ని వివరిస్తున్నాడు. He says in chapters 1 through 8, the Apostle Paul had explained how Christ, through his death on the cross, has made a complete and final atonement for sin. మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు క్రీస్తు ఏ విధంగా శిలువలో పాప పరిహారార్థమయ్యాడు అనేది ఇక్కడ వివరిస్తున్నాడండి. And in chapters 9 through 11, he had dealt with the stubbornness and blindness of the people of Israel. 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు చూస్తే ఇశ్రాయేలు జనులు ఏ విధంగా వారు కఠినస్తులై మూర్ఖత్వంతో ఉంటున్నారు అనేది చూపిస్తున్నాడు. The stubbornness of God's people under the old covenant, and with the infinite grace and forbearance that God continued to show toward them. మరి పాత నిబంధన ప్రకారం వారు అంత కఠినస్తులు ఉన్నప్పుడు కూడా దేవుడు తన యొక్క అత్యున్నతమైన కృపను వారి పట్ల ఏ విధంగా చూపిస్తున్నాడు అనేది చూపిస్తున్నాడండి. And having thus unfolded God's mercy toward both Jew and Gentile, యూదులకు అన్యులకు మరి దేవుడు తన యొక్క కృపను కనపరుస్తూ ఉండగా the Apostle Paul said, therefore, in light of all that God has done for all of us, అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మరి దేవుడు ఈ విధంగా మనకందరికీ ఇంత మంచి అనుకూలతను కలిగించుండగా what is our spiritual or what is our logical service? మన యొక్క ఆత్మీయ మన యొక్క అనుదిన పరిచర్య ఏ విధంగా ఉంటున్నది? What is the very least that God can ask of us? మన దగ్గర దేవుడు అడగగలిగినటువంటి మరి చాలా తక్కువ విషయం ఏంటి? And he answers
saying it is that we offer Him our bodies as a living and holy sacrifice. ఆయన ఏం చెప్తున్నాడంటే మరి మన శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకొనవలెను. That we lay ourselves totally and without reserve on God's altar. దేవుని యొక్క బలిపీఠం మీద మనకని ఏది ఉంచుకోకుండా మనలను పూర్తిగా అక్కడ సమర్పించుకోవాలి అని చెప్తున్నాడు. When Paul spoke of a living sacrifice, పౌలు ఇక్కడ సజీవ యాగము అని మాట్లాడుతుంటే he was contrasting our sacrifice with the sacrifices made under the old covenant. పాత నిబంధనలో మరి చెప్పబడినటువంటి ఆ యొక్క బలిలాగా మనలను ఇక్కడ సమర్పించుకోవాలని చెప్తున్నాడు. In those sacrifices, the old covenant, the body of the animal was first killed, then placed on the altar. పాత నిబంధనలో బలి చెల్లించేటప్పుడు ఆ జంతువు బలి చెల్లించబడి పిమ్మట ఆ బలిపీఠం మీద పెట్టబడుతున్నది. Under the new covenant, each one of us is required to place his body just as totally and finally at God's disposal. క్రొత్త నిబంధనలో ఎలాగుందంటే మరి దేవుడు మనలను స్వీకరించినట్లు మనము ఎలాగున్నామో అలాగే మనలను పూర్తిగా ఆ బలిపీఠం మీద ఉంచేసేయాల్సిందే. But with one difference, కానీ ఒక వ్యత్యాసం, our bodies are not killed. మన దేహాలు చంపబడటము లేదు. We remain to serve God in life rather than by death. మనము మరణించడానికి బదులుగా మనం దేవునికి సేవ చేస్తూనే ఉంటాం. This is called a living sacrifice. ఇదే సజీవ యాగము అని చెప్పేది. This offering of our bodies to God as a living sacrifice represents a total surrender to Him. మనలను సజీవ యాగముగా సమర్పించుకోవటం అంటే మనలను పూర్తిగా దేవుని చేతులకు అప్పగించటము అని అర్థమండి. It opens up the way to a series of steps that lead us into the very center of God's will. దేవుని చిత్తమును కేంద్రీకరించిన విధములో జీవించే జీవితమును ఇది కనుపరుస్తుంది. The first step is that we begin to change our whole lifestyle. మొదటి మెట్టంటే మన జీవితం అంతా కూడా మార్పు కలిగినటువంటి ఒక నడిపింపులోనికి వస్తుంది. We cease to be conformed to this world. ఈ లోక మర్యాదలో నుంచి మనం పూర్తిగా దూరపరచబడుతుంటాం. We are transformed. మనము మార్పు పొందుతూ ఉంటాం. This transformation does not proceed from a set of rules governing our external conduct. ఈ యొక్క రూపాంతరము అనేది ఏదో మన బాహ్యపరంగా జరిగేదో ఏదో కొన్ని నియమాల ప్రకారం జరిగేదో కాదండి. Governing our external conduct in matters such as food or dress or entertainment and so on. మనం బాహ్యపరంగా వేసుకునే వస్త్రాలు కానీ తినే ఆహారము కానీ అటువంటి వాటి ద్వారా కలిగేది కాదండి. This transformation originates from an inner change in our minds. ఈ యొక్క రూపాంతరము అనేది మన యొక్క మనస్సులో మన యొక్క అంతరంగములో కలిగే మార్పును బట్టి కలిగేది. We are renewed in our minds. మన యొక్క మనస్సులో మనము నూతనపరచబడుతూ ఉన్నాం. Again I read to you verse 2, Romans 12 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము చదువుతున్నాను. And do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. When we make this total surrender, మనము ఈ విధంగా మనల్ని పూర్తిగా సమర్పించుకున్నప్పుడు our mind is renewed by the Holy Spirit. మన యొక్క మనసు పరిశుద్ధాత్మ చేత రూపాంతరం పొందుతున్నది. Our whole range of attitudes, values, priorities is adjusted. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్తమైన కార్యములు అన్నీ కూడా అక్కడ సరిచేయబడుతూ ఉన్నాయి. The term carnal mind refers to the way that it has become natural for all of us to think as a result of our sin and rebellion. లోకానుసారమైన మనస్సు అనేది దేన్ని కనపరుస్తుందంటే పాపము నిమిత్తము మనము దేవుని విరుద్ధంగా తిరుగుబడటం నిమిత్తము మనము తలంచే తలంపులన్నీ కూడా మంచివి అనేలా ఉంటుందండి. This mind is actually at enmity with God. ఈ యొక్క మనస్సు అనేది మరి దేవునికి విరోధమైనది. In human relationships, a person never reveals to an enemy things that are important or precious to him. మానవ సహవాసములో మరి ఏనాడు కూడా ఒక వ్యక్తి
తనకు ముఖ్యమైన వాటిని శత్రువుతోటి చెప్పడండి. So it is with God. కావున దేవుని దగ్గర కూడా అది అలాగే. As long as our minds remain at enmity with Him, మన యొక్క మనస్సు దేవునికి విరోధముగా ఉన్నంత వరకు there are many precious and wonderful things that God will not reveal to us. చాలా విలువైనటువంటి మరి అమూల్యమైన విషయాల్ని దేవుడు మనకు తెలియపరచడండి. But once our minds are reconciled to God ఒకసారి మన మనస్సు కానీ దేవునితో సహవాసము కలిగినట్లయితే, by an act of surrender, మనలను సమర్పించుకున్నట్లయితే they are no longer at enmity with Him. ఇంకా దేవునితో మనకి విరోధం అనేది ఉండదండి. And our mind becomes progressively renewed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మన మనస్సు నూతనపరచబడుతూనే ఉంటుంది. And to our renewed minds, God can begin to reveal His will. మన యొక్క రూపాంతరం పొందిన మనస్సు ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుస్తూ ఉంటాడండి. The plans He has for the lives of each one of us. మన జీవితంలో దేవుడు కలిగినటువంటి ఆ యొక్క చిత్తమును. And this revealing His will, His will is unfolded in 3 successive phases. ఆయన యొక్క చిత్తము 3 విధములైనటువంటి జయప్రదమైన విధానాల్లో మనకు అనుపరచబడుతుంది. As our minds become more and more renewed, మన యొక్క మనస్సు ఎక్కువగా నూతనపరచబడుతుంది. God reveals His will to us. దేవుడు తన చిత్తమును మనకు In the బయలుపరుస్తున్నాడు. first level, మొదటి మెట్టు ఏంటంటే we discover that God's will is always good for us. దేవుని యొక్క చిత్తము ఎప్పుడు కూడా మనకు మంచి కొరకే ఉంటుంది. Again, I read to you Romans 12, verse 2. మరలా మీ కొరకు నేను రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. And do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is that good and acceptable and perfect will of God. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. We discover that He wants only what is good for us. ఇక్కడ మనం ఏం కనిపెడుతున్నామంటే మనకు ఏది మంచో దానినే దేవుడు కోరుకుంటున్నాడు. In the second level of our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో 2వ మెట్టు ఏంటంటే we discover that God's will is always acceptable. దేవుని యొక్క చిత్తము ఎప్పుడు కూడా అంగీకరించదగినదిగా ఉంటుంది. The better we understand it, మనము దాన్ని ఎంత మంచిగా అర్థం చేసుకుంటున్నామో the more ready we are to accept it. మనం దాన్ని అంగీకరించడానికి ఎంత ఎక్కువ సిద్ధముగా ఉంటున్నామో దాన్ని బట్టి God's will is always acceptable. దేవుని యొక్క చిత్తము ఎప్పుడు కూడా అంగీకరించదగినది. And now we may go to church, we may give offering, we may take part in services, మనము ఆలయానికి వెళ్ళవచ్చు, కానుకలు ఇవ్వవచ్చు, ఆరాధనలో పాల్గొనవచ్చు, and giving offerings. మరి కానుకలు ఇస్తూ ఉంటాం. We do this wholeheartedly, ఇవన్నీ కూడా మనము హృదయపూర్వకంగా చేస్తూ ఉంటాం. not because we have to do it. మనము వాటిని చెయ్యాలి అన్నంత కాదు. In the third place, 3వ చోటు చూస్తే third level of our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో 3వ మెట్టు we find that God's will is perfect. దేవుని యొక్క చిత్తము అనేది సంపూర్ణమైనది. It is complete, అది సంపూర్ణమైనది. all embracing, making total provision for every area of our lives. మన జీవితములో మనకు ఎక్కడెక్కడ ఏమేమి అవసరమైనయో వాటన్నిటిని కూడా ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. When our minds are thus renewed, మన యొక్క మనస్సులు నూతనపరచబడినప్పుడు we do not think more highly of ourselves than we ought to think. మనము ఆలోచించదగిన దానికంటే మన గురించి మనం ఎక్కువగా ఆలోచించుకోమండి. We cease to be proud. మనము మరి గొప్పవారముగానే ఉంటూ ఉంటాం. We cease to be self-seeking. మనము మరి స్వార్థపరులుగా ఉండడం ఉన్నాం. We cease to be self-assured. మనము మరి మంచి స్థిరత్వము కలిగిన వారుగా ఉంటూ We are ఉంటాం. no longer open to self-deception. మనలను మనమే నశింప చేసుకునే వారంగా మనం ఉండమండి. We become sober. మనము చాలా యుక్తి కలిగిన వారుగా ఉంటూ ఉంటాం. We become more realistic. చాలా యథార్థపరులుగా ఉంటూ ఉంటాం. We cultivate sound judgment. మంచి నిర్ణయాలను చూసుకునే వారుగా ఉంటూ ఉంటాం. We begin to assimilate the mind of Jesus, who said to the Father, "Not my will, let your will be done." నా చిత్తము కాదు నాయనా, మీ చిత్తమే నెరవేరునుగా కానీ యేసయ్య చెప్పిన ఆ యొక్క మనస్సును కలిగిన వారముగా మనం ఉంటూ ఉంటామండి. When we think about knowing God's will,
మనము దేవుని చిత్తమును గురించి ఆలోచిస్తూ ఉంటే Also, we need to remember that there is a distinction between the hidden will of God and the revealed will of God. ఇక్కడ మరి మరుగైనటువంటి దేవుని యొక్క చిత్తము, బయలుపరచబడినటువంటి దేవుని యొక్క చిత్తము అనే విషయాల్ని మనం గమనించాలండి. The hidden will of God can only be known in retrospect, in recollection, because the secret things belong to the Lord. చూడండి, ఇక్కడ రహస్యమైన విషయాలన్నీ కూడా దేవునికి సొంతమైనవి కాబట్టి మరి మరి ఆయన వచ్చినప్పుడు వాటిని మనం తెలుసుకోగలుగుతుంటాం. We cannot know the hidden will of God at once. మనము ఒకేసారి దేవుని యొక్క మరుగైన చిత్తమును తెలుసుకోలేం. After it is fulfilled, when we look back, we will understand. అవి నెరవేరిన తర్వాత మనం తిరిగి చూస్తే అప్పుడు అర్థం చేసుకుంటామండి. Now think of Joseph's life. యోసేపు యొక్క జీవితమును గమనించుదాం. He did not understand the hidden will of God in his life until later when he looked back over the events of his life. తన జీవితంలో జరిగినటువంటి పూర్వకాలపు విషయాల్ని తాను జ్ఞాపకము చేసుకునే వరకు యోసేపు తన జీవితంలో దేవుని యొక్క మరుగైన చిత్తం ఏంటో అర్థం చేసుకోలేదు. The Holy Spirit revealed to him that he could confidently he could tell his brethren, you meant evil against me, but God meant it for good. ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక విషయాన్ని యోసేపునకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే మరి సహోదరులను చూసి చెప్తున్నాడు, మీరు నాకైతే కీడు చేశారు, కానీ దేవుడు దాన్ని మన కొరకు మేలుకరంగా మార్చాడని. But God meant it good for me in order to bring about this present result, so to preserve many people alive. చాలా మందిని మరి బ్రతికింపజేయనట్లు దేవుడు ఈ విషయాన్ని మనకు మేలు కొరకే నెరవేర్చాడు అని చెప్తున్నాడు. Joseph did not know this when his brothers sold him as a slave. యోసేపు యొక్క సహోదరులు తనను బానిసుడుగా అమ్మివేసినప్పుడు యోసేపుకి ఇది తెలియదండి. Now after some 20 years looking back, he is able to understand this has been the hidden will of God. ఇప్పుడు ఒక 20 సంవత్సరములకు మునుపు జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ దేవుని యొక్క మరుగైన చిత్తము ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. In this life we may never know God's hidden or secret will for our life. ఇక్కడ మన జీవితంలో దేవుని యొక్క మరుగైనటువంటి చిత్తమో మరి బహిరంగంగా తెలియపరచబడిన చిత్తమో ఏంటో మనకు తెలియకపోవచ్చు. But we can be assured that God's ultimate purpose for us as believers is good, for he promises to cause all things work together. కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఎప్పుడు కూడా అన్నిటినీ అనుకూలంగానే నెరవేరుస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. All things work together for good. God is using them to conform us progressively into the image of his son. దేవుడు తన యొక్క కుమారుని స్వరూపమును మనం ధరించుకున్నట్లు మనలను ఆ విధంగా మెట్టుమెట్టుగా మెరుగుపరుస్తూనే ఉంటున్నాడు. We read in Romans chapter 8 verses 28 and 29. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము 29వ వచనము. And we know that all things work together for good to those who love God and to those who are the called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. For whom he foreknew, he also predestined to be conformed to the image of his son, that he might be the firstborn among many brethren. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించెను. So when we are seeking God's will for various things in our lives, మన జీవితంలో అనేకమైన విషయాల్లో దేవుని చిత్తమును మనం వెతుకుతూ ఉండగా there are not specific commands for every possible situation in your life. మీ జీవితంలో మరి అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైనటువంటి విధంగా అవి ఉండకపోవచ్చు. But understanding God's character through his words, కానీ దేవుని వాక్యం మూలముగా దేవుని స్వభావము ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు understanding God's specific commands given in this word, ఈ వాక్యములో ఇవ్వబడిన దేవుని యొక్క ప్రత్యేకమైన ఆజ్ఞలు ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు that enables you to seek his will in any situation. మీ యొక్క జీవితంలో ఉన్న సందర్భాలన్నిటికి కూడా దేవుని చిత్తమేంటో మీరు అర్థం చేసుకుంటారండి. And when you do know God's will,
మీరు దేవుని చిత్తమును తెలుసుకున్నప్పుడు you can choose to obey or disobey. మీరు వాటికి విధేయులు కావచ్చు, లేకపోతే అవిధేయులు కావచ్చు. But you must remember, ultimately, God is still in control. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనను తన స్వాధీనంలో ఉంచుకున్నాడని తెలుసుకోవాలి. So, knowing God's will is of utmost importance. కావున దేవుని చిత్తమును మనం తెలుసుకుంటా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. The Apostle Paul making sure that new believers in Christ were fully grounded in Christ was essential, and if he was to accomplish that goal, it was the utmost importance that the new believers knew the will of God. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, మరి నూతనముగా రక్షించబడిన వారందరూ కూడా క్రీస్తులో వారు పునాది కానుంచి పెరుగుతూ దేవుని చిత్తమును పూర్తిగా ఎరిగిన వారుగా ఉండాలి అంటున్నాడు. And remember, knowing God's will, it is an act of God. చూడండి, దేవుని చిత్తమును తెలుసుకొనుట అనేది కూడా దేవుని యొక్క క్రియనే. Paul was asking God to fill them, the believers, with the knowledge of his will. పౌలు దేవుని దగ్గర ఒక విషయాన్ని అడుగుతున్నాడు. ఏంటంటే, తన జనులందరూ కూడా దేవుని జ్ఞానమును సంపాదించుకోవాలి అంటున్నాడు. So who's doing the filling? మరి ఆ జ్ఞానం నింపడం ఎవరు చేస్తున్నారండి? God. దేవుడే చేస్తున్నాడు. Who is the container being filled? ఎవరు నింపబడేవారు ఇక్కడ? We are being filled. మనమందరము నింపబడుతూ ఉన్నాం. So this is very important. కావున ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. We need to know God's will. మనము దేవుని చిత్తమును అర్థం చేసుకోవాలి. And like that man of God, Derek Prince said, a total and complete surrender to God. డెరెక్ ప్రిన్స్ ఆయన ఏం చెప్తున్నాడు? మనలను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. Helps we allow the Holy Spirit to renew our mind. మన మనస్సును నూతనపరచునట్లు పరిశుద్ధాత్మను మనం అనుమతించాలి. And when our mind is renewed, మన మనస్సులు నూతనపరచబడినప్పుడు God's will is progressively revealed to us. దేవుని యొక్క చిత్తము పూర్తిగా మన జీవితంలో We కనిపిస్తబడుతుంది. know, we understand that God's will is good, దేవుని చిత్తము మనకు మంచిది అనేది మనకు తెలుసు. it is acceptable, అది అంగీకరించదగినది, and it is perfect, అది సంపూర్ణమైనది, providing all our needs. మన యొక్క అవసరతలు అన్నిటినీ తీర్చగలిగినది. Shall we pray? ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు నాయన. We thank you for revealing your will for our life. మా జీవితములో మీ చిత్తమును మీరు బయలుపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. We thank you for the promise of the Holy Spirit who renews our mind. పరిశుద్ధాత్మ మా మనసులను నూతనపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. We thank you, your will for us is always good, always acceptable, and it is always perfect. మా జీవితములోనైనా మీ యొక్క చిత్తము ఎప్పుడు కూడా మంచిదిగా ఉంది, అది అంగీకరించదగినది, అది సంపూర్ణముగా ఉన్నది. మీకు స్తోత్రములు నాయన. Help us to draw closer to you day by day. ప్రతి దినము మీకు దగ్గర వారముగా మేము ఉంటాను. మాకు సహాయం Help చేయండి. us to experience the renewing of the Holy Spirit, renewing of our mind by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మా మనస్సు నూతనపరచబడుతూ ఉండటానికి మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you, dear friends. Please remember every Monday evening, 7:30 to 8:30. ప్రియులారా, మీకందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. Remember this program in your prayers. ఈ కార్యక్రమమును మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. We are praying for you. మేము మీ కొరకు ప్రార్థిస్తుంటాం. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు, ప్రభువును దీవించును గాక.